హలో స్టూడెంట్స్, రిఫ్రిజిరేషన్ మరియు ఎయిర్ కండిషనింగ్ గురించి ఈ మాడ్యూల్లో చూద్దాం. ఈ సెషన్లో మనం ఫ్రాస్ట్ ఫ్రీ రిఫ్రిజిరేటర్ యొక్క ఎలక్ట్రికల్ సర్క్యూట్ ట్రేసింగ్ గురించి తెలుసుకుందాం. లక్ష్యాలు. ఈ సెషన్ ముగింపులో మీరు ఇవి చేయగలరు: ఫ్రాస్ట్ ఫ్రీ రెఫ్రిజిరేటర్ యొక్క ఎలక్ట్రికల్ సర్క్యూట్ను గుర్తించడం, ఫ్రాస్ట్ ఫ్రీ రెఫ్రిజిరేటర్ యొక్క ఎలక్ట్రికల్ సర్క్యూట్ను ట్రేస్ చేయడం, ఫ్రాస్ట్ ఫ్రీ రెఫ్రిజిరేటర్ యొక్క అన్ని ఎలక్ట్రికల్ పార్ట్స్ను డిస్మాంటిల్ చేయడం, ఫ్రాస్ట్ ఫ్రీ రెఫ్రిజిరేటర్ యొక్క అన్ని ఎలక్ట్రికల్ పార్ట్స్ సరైన కండిషన్లో ఉన్నాయని నిర్ధారించడం, ఫ్రాస్ట్ ఫ్రీ రెఫ్రిజిరేటర్లోని అన్ని ఎలక్ట్రికల్ పార్ట్స్ను తనిఖీ చేయడానికి క్లాంప్ మీటర్ ఆర్ టాంగ్ టెస్టర్ను ఉపయోగించడం. ఫ్రాస్ట్ ఫ్రీ రెఫ్రిజిరేటర్ యొక్క ఎలక్ట్రికల్ సర్క్యూట్ను ట్రేస్ చేయడానికి అవసరమైన టూల్స్, ఎక్విప్మెంట్ మరియు కన్స్యూమబుల్స్ను ఇప్పుడు చూద్దాం. టూల్స్, ఎక్విప్మెంట్ మరియు కన్స్యూమబుల్స్: ట్రైనీస్ కిట్, టాంగ్ టెస్టర్ ఆర్ క్లాంప్ మీటర్, కటింగ్ ప్లయర్, స్క్రూ డ్రైవర్, టెస్ట్ ల్యాంప్, వోల్ట్మీటర్ అండ్ అమ్మీటర్, నైఫ్, డిఫెక్టివ్ ఫ్రాస్ట్ ఫ్రీ రెఫ్రిజిరేటర్, ఇన్సులేషన్ టేప్, మల్టీ కోర్ వైర్ 3 మీటర్లు, వైర్ క్లిప్, కాటన్ వేస్ట్. ఇప్పుడు ఫ్రాస్ట్ ఫ్రీ రెఫ్రిజిరేటర్ యొక్క ఎలక్ట్రికల్ సర్క్యూట్ను ట్రేసింగ్ చేయడానికి అవసరమైన ప్రిపరేషన్స్ చూద్దాం. టాస్క్ 1: ఫ్రాస్ట్ ఫ్రీ రెఫ్రిజిరేటర్ నుండి అన్ని ఎలక్ట్రికల్ పార్ట్స్ను డిస్మాంటిల్ చేయడం. ఏవైనా డిస్మాంటిల్ పనిని ప్రారంభించే ముందు రెఫ్రిజిరేటర్ పవర్ సోర్స్ నుండి పూర్తిగా అన్ప్లగ్ చేయబడిందని నిర్ధారించుకోండి. పదునైన అంచులు లేదా ఎలక్ట్రికల్ ప్రమాదాల నుండి భద్రతకు సేఫ్టీ గ్లోవ్స్ మరియు గాగుల్స్ ధరించండి. కంప్రెసర్, ఫ్యాన్స్ మరియు ఎలక్ట్రికల్ బోర్డు వంటి వివిధ ఎలక్ట్రికల్ భాగాల లొకేషన్స్ని గుర్తించడానికి రెఫ్రిజిరేటర్ స్కెమాటిక్ డయాగ్రామ్ను రెఫర్ చేయండి. రెఫ్రిజిరేటర్ మోడల్పై ఆధారపడి కొన్ని కాంపోనెంట్స్, ప్యానెల్స్ లేదా కవర్స్ వెనుక ఉండవచ్చు. ఇంటర్నల్ కాంపోనెంట్స్ను అందుకోవడానికి ఔటర్ ప్యానెల్స్ను అన్స్క్రూ లేదా అన్క్లిప్ చేయాలి. స్క్రూస్ లేదా క్లిప్స్ యొక్క స్థానాలను నోట్ చేసుకుని వాటిని మళ్ళీ రీఅసెంబుల్ చేయడం కోసం ఒకచోట క్రమ పద్ధతిలో ఉంచండి. వివిధ కాంపోనెంట్స్ నుండి ఎలక్ట్రికల్ కనెక్టర్స్ను డిస్కనెక్ట్ చేసే ప్రక్రియను ప్రారంభించండి. కంప్రెసర్ రిలే క్లిప్ మరియు రిలేను తొలగించండి. తీసేటప్పుడు వైర్ల రంగును నోట్ డౌన్ చేయండి. రిలే వైర్ మరియు జంక్షన్ వైర్లను తీసేటప్పుడు వాటి కనెక్షన్స్ను జాగ్రత్తగా గమనించండి. థర్మోస్టాట్ స్విచ్ను అన్స్క్రూ చేసి తీసివేయండి. దాని స్థానం మరియు కనెక్షన్స్ను గుర్తుంచుకోండి. ఫ్యాన్ బ్లేడ్ను అన్స్క్రూ చేయండి. తర్వాత ఫ్రీజర్ ఫ్యాన్ మోటార్ను తీసివేయండి. బల్బులతో పాటు లైట్ స్విచ్ మరియు లైట్ హోల్డర్లను తొలగించండి. అన్స్క్రూ చేసి టైమర్ స్విచ్ మరియు స్ట్రిప్ హీటర్ వైర్లను మాత్రమే తీసివేయండి. తనిఖీ ప్రక్రియ కోసం డిస్మాంటిల్ చేసిన అన్ని కాంపోనెంట్స్ను క్రమపద్ధతిలో పెట్టండి. కాంపోనెంట్స్ పరిశీలించడానికి అవసరమైన అన్ని చెకింగ్ కిట్స్ సిద్ధంగా ఉన్నాయని నిర్ధారించుకోండి. ఫ్రాస్ట్ ఫ్రీ రెఫ్రిజిరేటర్ యొక్క ఎలక్ట్రికల్ సర్క్యూట్ను ట్రేసింగ్ చేసే ప్రక్రియను ఇప్పుడు చూద్దాం. టాస్క్ 2: క్లాంప్ మీటర్ ఆర్ టాంగ్ టెస్టర్ను ఉపయోగించి ఫ్రాస్ట్ ఫ్రీ రెఫ్రిజిరేటర్ నుండి తీసివేయబడిన అన్ని ఎలక్ట్రికల్ భాగాలను తనిఖీ చేయడం. రక్షిత సామాగ్రిని ఉపయోగించండి. సంభవించగల ప్రమాదాల నుండి రక్షణ కోసం సేఫ్టీ గ్లోవ్స్ మరియు గాగుల్స్ను ధరించండి. రెసిస్టెన్స్, కంటిన్యూటీ మరియు వోల్టేజ్లను కొలిచేందుకు క్లాంప్ మీటర్ యొక్క ఫంక్షన్ మరియు సెట్టింగ్స్ను అర్థం చేసుకోండి.
రెఫ్రిజిరేటర్ నుండి తీయబడిన అన్ని ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ను ఒక శుభ్రమైన మరియు పొందికైన వర్క్ స్పేస్లో అమర్చండి. క్లాంప్ మీటర్ను కంటిన్యూటీ టెస్ట్ మోడ్కు సెట్ చేయండి. ప్రోబ్స్ను ఒకదానికొకటి తాకించి క్లాంప్ మీటర్ పనిచేస్తుందని మరియు సౌండ్ విడుదల చేస్తుందని లేదా కంటిన్యూటీ సూచిస్తుందని నిర్ధారించుకోండి. కంప్రెసర్ ఇన్స్పెక్షన్. కంప్రెసర్ రెసిస్టెన్స్ కొలిచేందుకు క్లాంప్ మీటర్ను సెట్ చేయండి. క్లాంప్ మీటర్ను కంప్రెసర్ టెర్మినల్కు కనెక్ట్ చేసి కంటిన్యూటీ ఉందో లేదో తనిఖీ చేయండి. కంప్రెసర్ టాప్ టెర్మినల్ Cకు బ్లాక్ బీడ్ను మరియు కంప్రెసర్ R టెర్మినల్కు మీటర్ యూనిట్ యొక్క రెడ్ లీడ్ను కనెక్ట్ చేయండి. మీటర్ ఓమ్స్ను చూపించాలి. బ్లాక్ లీడ్ను తొలగించకుండా కంప్రెసర్ S టెర్మినల్కు రెడ్ వైర్ను తాకించండి. ఇది ప్రారంభ వైండింగ్ రెసిస్టెన్స్ను ఇస్తుంది. బ్లాక్ లీడ్ తీసేయకుండా రెడ్ వైర్ను కంప్రెసర్ బాడీకి తాకించండి. ఓమ్స్ చూపించినట్లయితే కంప్రెసర్ మోటార్ బర్నౌట్ అయినట్లు, లేకుంటే వైండింగ్ నార్మల్ కండిషన్లో ఉన్నట్లు. ఎక్స్పెక్టెడ్ రెసిస్టెన్స్ వాల్యూస్ కోసం రెఫ్రిజిరేటర్ మాన్యువల్ కానీ లేదా టెక్నికల్ స్పెసిఫికేషన్స్ కానీ రెఫర్ చేయండి. ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ కన్నా రీడింగ్ మారినట్లయితే కంప్రెసర్ మంచి పనితీరులో లేనట్లు. రిలేను తనిఖీ చేయండి. లైట్ హోల్డర్స్ మరియు లైట్ స్విచ్లను తనిఖీ చేయండి. డీఫ్రాస్ట్ హీటర్ మరియు థర్మోస్టాట్ ఇన్స్పెక్షన్. క్లాంప్ మీటర్ను రెసిస్టెంట్ మోడ్కు సెట్ చేసి డీఫ్రాస్ట్ హీటర్ మరియు థర్మోస్టాట్ను తనిఖీ చేయండి. ప్రతి కాంపోనెంట్ టెర్మినల్ వద్ద రెసిస్టెన్స్ను తనిఖీ చేయండి. కొలిచిన రెసిస్టెన్స్ను మాన్యువల్లో పేర్కొన్న రేంజ్తో కంపేర్ చేయండి. పేర్కొన్న రేంజ్ నుండి ఏదైనా ముఖ్యమైన తేడా ఉంటే ఏదో ఒక భాగంలో లోపం సూచిస్తోందని అర్థం. ఫ్యాన్ మోటార్స్ ఇన్స్పెక్షన్. కండెన్సర్ మరియు ఎవాపరేటర్ ఫ్యాన్ మోటార్స్ కోసం క్లాంప్ మీటర్ను రెసిస్టెన్స్ మోడ్కు సెట్ చేయండి. కూలింగ్ కాయిల్ ఫ్యాన్ మోటార్ను తనిఖీ చేయండి. ప్రోబ్స్ను మోటార్ టెర్మినల్స్ పై ఉంచి రెసిస్టెన్స్ను తనిఖీ చేయండి. ఆశించిన రెసిస్టెన్స్ వాల్యూస్ కోసం మళ్ళీ మాన్యువల్ను రెఫర్ చేయండి. ఆశించిన వాల్యూ కంటే రీడింగ్ వేరుగా ఉన్నట్లయితే ఇది ఒక మోటార్ లోపాన్ని సూచిస్తుంది. ఏవైనా డ్యామేజ్, కాలిన గుర్తులు లేదా కెపాసిటర్స్ బల్జింగ్ లాంటి ఆనవాళ్లు కనపడుతున్నాయా అని టైమర్స్ను తనిఖీ చేయండి. స్కెమాటిక్ డయాగ్రామ్ ప్రకారం బోర్డు పైన వివిధ పాయింట్స్ వద్ద కంటిన్యూటీని టెస్ట్ చేయడానికి క్లాంప్ మీటర్ను ఉపయోగించండి. రీక్యాప్. ఈ సెషన్లో మనం నేర్చుకున్న వాటిని ఫ్రాస్ట్ ఫ్రీ రెఫ్రిజిరేటర్ యొక్క ఎలక్ట్రికల్ సర్క్యూట్ని గుర్తించడం, ఫ్రాస్ట్ ఫ్రీ రెఫ్రిజిరేటర్ యొక్క ఎలక్ట్రికల్ సర్క్యూట్ని ట్రేస్ చేయడం, ఫ్రాస్ట్ ఫ్రీ రెఫ్రిజిరేటర్ యొక్క అన్ని ఎలక్ట్రికల్ భాగాలను డిస్మాంటిల్ చేయడం. ఫ్రాస్ట్ ఫ్రీ రెఫ్రిజిరేటర్లోని అన్ని ఎలక్ట్రికల్ భాగాలు మంచిగా పనిచేసే స్థితిలో ఉన్నాయని నిర్ధారించుకోండి. ఫ్రాస్ట్ ఫ్రీ రెఫ్రిజిరేటర్ యొక్క అన్ని ఎలక్ట్రికల్ భాగాలు తనిఖీ చేయడానికి క్లాంప్ మీటర్ని ఉపయోగించుకోవడం. ఫ్రాస్ట్ ఫ్రీ రెఫ్రిజిరేటర్ యొక్క ఎలక్ట్రికల్ సర్క్యూట్ ట్రేసింగ్ చేసే ప్రక్రియ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ధన్యవాదములు మరియు తదుపరి సెషన్లో కలుద్దాం. బాయ్.